బేసిక్గా ప్రతి బ్యాచ్లో చదివేవాడు, చదవనివాడు, కామెడీ చేసేవాడు, అలాగే ఒక అమాయకుడు కూడా ఉంటాడు. అలాంటి వాడు తన లవ్ ప్రపోజ్ చేయడానికి పడే తపనే మా ఈ కథ. హలో హలో అన్న, అజయ్ ఎక్కడున్నావు? ఇక్కడే బయట. ఫ్రీయా బిజీగా ఉన్నావా? లేదన్నా. ఇప్పుడు బయటికి వెళ్ళినా వస్తావా? సరే వస్తా. హలో హలో అజయ్ వినిపిస్తుందా? హలో హలో అజయ్. హలో అన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? చా ఆ అమ్మాయి ఎవరు? రోజు అదే బస్ స్టాప్ వస్తుంది. రేపు ఏదైనా సరే ఐ లవ్ యూ చెప్పింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నే ఐ లవ్ యూ, అలా ఐ లవ్ యూ, ఐ లవ్. ఇప్పుడు అలా ఐడియా. అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారని చాలా మంది అబ్బాయిలు ఆలోచిస్తుంటారు. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం తప్పేం కాదు, కానీ వాళ్ళు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ వెంటే తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఈ టైంలో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలి? అరే అజయ్, హాయ్.
నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదు మామూలుగానే. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న పని ఉండి వచ్చా. సరే బయటకు వెళ్తున్నా, వస్తావా? సరే రా మరి. హాయ్, హాయ్. నా ఫ్రెండ్ అజయ్. హాయ్. హాయ్. అజయ్, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే బాయ్. అజయ్, హ్మ్. ఏమైంది అజయ్? ఏమైంది అజయ్? ఏంటిది? ఏం లేదన్నా. ఏం లేదంటావేంటి? ఏంటిది? ఏం ఏమైంది లేదన్నా, చెప్పు. మామూలుగానే. అన్నా అన్నా అంటావు, నాకు చెప్పవా? అయ్యో అలా కాదు. అజయ్, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవా నాకు? నేను ప్రేమించిన అమ్మాయి నాకు కాకుండా పోయింది. అలా అని చెప్పి చిన్నపిల్లలా బాధపడతావా? అజయ్, సరే అజయ్, జాగ్రత్త. మళ్ళీ వస్తాను. ఓకే. నువ్వు నాకొద్దు, నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. గుడ్ బై. కార్తీక్. కార్తీక్. ఏమైందండి? ఏం లేదండి. నేను చూస్తున్నప్పటి నుంచి మీరు బాధపడుతూనే ఉన్నారు. అసలు ఏమైంది? ఏం లేదండి. జస్ట్ లీవ్ మీ అలోన్. బాధను పంచుకుంటే తగ్గుద్ది, అదే సంతోషాన్ని పంచుకుంటే పెరుగుద్ది. తర్వాత మీ ఇష్టం. పంచుకోవాలి అంటే అది మనసుకు దగ్గరైన వాళ్ళకే చెప్పాలి. మనసుకు దగ్గరైన వాళ్ళు లేనప్పుడు మనిషికి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. ఒకప్పుడు నాలో నచ్చిన విషయాలు ఇప్పుడు నచ్చడం లేదంట. సర్లేండి, ఏది జరిగినా మన మంచికే. ఇంకా బయలుదేరదామా? హ్మ్.
హలో బాస్. థ్యాంక్స్ బాస్. ఓకే. షల్ వి? యా. ఈ లెటర్ ఎలా ఇవ్వాలి? ఎక్స్క్యూజ్ మీ, ఆ, ఈ లెటర్ పైన అమ్మాయికి ఏ ఇచ్చేస్తాను. అమ్మాయికి? సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్. ఓకే భయ్య, Thanks. నేను ఇస్తాను. హాయ్. కింద ఓ అబ్బాయి లెటర్ ఇచ్చాడు. ఓకే. ఓకే. డి రాషా, దిస్ ఈజ్ అజయ్. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. అది మీకు చెప్పాలని వస్తుంటే కార్తీక్ మిమ్మల్ని పరిచయం చేశాడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాను. ఇప్పటికీ ఈ లెటర్ ఎందుకు రాస్తున్నా అంటే ఎప్పటికైనా నా ఈ ఫీలింగ్స్ మీకు తెలియాలని. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత చెత్తగా లవ్ లెటర్ రాస్తారని నేను రాసేంత వరకు నాకు కూడా తెలియదు. నీ సమాధానం కోసం మీ ఇంటి దగ్గర బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటా. 10:30 అయింది. నేను వస్తుందా రాదా? ఏంటి తిని చూడకుండా వెళ్ళిపోయింది?